వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్‌గా చేసిన 'కానిస్టేబుల్' అనే సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఈ లోపుల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఓకే. పర్వాలేదనిపించింది. ఇంక ఈ సినిమా నాకలా అనిపించడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఇంక మీరు కూడా ఈ సినిమా ఇలాగే ఉంటదని ఫిక్స్ అయిపోయి గనక ఈ సినిమాని చూస్తే, ఈ సినిమా మీకు కూడా పర్వాలేదనిపించే ఛాన్స్‌లయితే ఉంటాయి. ముందుగా ఈ సినిమాలో ఉన్న స్టోరీ లైన్ ఏంటంటే, ఒక విలేజ్‌లో ఒక మర్డర్ జరుగుద్ది. ఇంకా అదే ఊర్లో హీరో ఏమో కానిస్టేబుల్‌గా పనిచేస్తా ఉంటాడు. ఆ కేస్ కానిస్టేబుల్ వరకు ఎలా వచ్చింది? ఇంతకీ ఆ మర్డర్‌లన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ విషయాలను హీరో ఎలా కనిపెట్టాడనేది సినిమా. ఈ సినిమా చూడడానికి ముందు ఈ సినిమా ట్రైలర్ చూసా. అదైతే నాకస్సలు బాగా అనిపించలేదు. ఇంక సినిమా కూడా బాగోదు అని ఫిక్స్ అయిపోయి సినిమాని చూడడం స్టార్ట్ చేశాను. ఈ సినిమానైతే ఒక మర్డర్ సీన్‌తో స్టార్ట్ చేసి, ఆ తర్వాత క్యారెక్టర్‌లన్నీ ఇట్లా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ లెంతీగానే ఉంది. అందులో హీరో ఫ్యామిలీకి సంబంధించిన సీన్స్ అయితే చూడడానికి పర్వాలేదనిపించాయి. ఇంకా అలానే కొన్ని క్యారెక్టర్‌లనైతే అనవసరంగా ఇంట్రొడ్యూస్ చేశారని సినిమా అంతా చూసిన తర్వాత అనిపించింది. ఇంక సినిమాలో ఆ సీన్స్ వస్తూ ఉంటే ఏదో ఒకటి జరుగుద్దని మనం వెయిట్ చేస్తూ ఉండాల్సొచ్చింది. ఇంక జరగబోయే విషయం కూడా మనం గెస్ చేసేలాగే ఉంటది. ఎందుకంటే సినిమాలో ఉన్న ఒక కాలేజీలో ఎమ్మెల్సీ కొడుకు ఒకడు చదువుతాడు. ఆడు బేవర్స్‌గా ఉంటాడు. వాడు ఏం చేస్తాడో అనే విషయం మనకు తెలిసేలాగే ఉంటది. ఇంకా అదే జరుగుద్ది కదా! అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. మనం అనుకున్నట్టుగానే అదే జరిగిందనిపిస్తది. ఇంకా అలా సినిమా ఇంటర్వల్ దగ్గరికెళ్ళేటప్పటికి అక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. అదైతే కొంచెం షాకింగ్‌గా బానే అనిపించింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కిల్లర్ ఎవరని చెప్పి హీరో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ అంటే పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ట్విస్ట్‌లు గాని అలాంటివి ఉండవు. హీరో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఈ ప్రాసెస్ కొంచెం స్లోగానే వెళ్తున్నట్టు ఉంటది కానీ, పర్వాలేదన్నట్టుగా ఏదో ఒకటి జరుగుతా ఉంటది. ఇంక ఈ ప్యాటర్న్‌లో మర్డర్‌లు జరుగుతున్నాయంటే ఎవరు చేసుంటారా అని కొంచెం క్యూరియాసిటీతో వస్తది. ఇంక అలా వచ్చినప్పుడు కిల్లర్ ఈవిడే అని చెప్పి హీరోకి తెలుస్తది. అలా తెలిసినప్పుడు అదైతే చాలా రొటీన్‌గా అనిపించింది. కానీ ఆ మోటివ్‌ని మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఇంట్రెస్టింగ్‌గానే చెప్పారనిపించింది. ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఒక పాయింట్‌ని టచ్ చేశారు కాబట్టి, ఆ పాయింట్ నుంచి ఏదైనా మెసేజ్‌లా ఇచ్చి సినిమాని ఎండ్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ అలా ఇవ్వకుండా సినిమాని సడెన్‌గా ఎండ్ చేసేసినట్టు అనిపించింది. అలా ఎండ్ చేసేసి కానిస్టేబుల్ గురించి ఒక సాంగ్ వచ్చింది. అదెందుకో అర్థం కాలేదు. సినిమాలో కానిస్టేబుల్ కష్టాలు పడుతున్నట్టుగా ఏం చూపించలేదు. హీరో సినిమాలో కానిస్టేబుల్ కాబట్టి సినిమాకి కానిస్టేబుల్ అని టైటిల్ పెట్టినట్టు అనిపించింది. ఇంక సినిమాలో సాంగ్స్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. సినిమాలో ఆ సాంగ్స్ కూడా అవసరం లేదనిపించింది. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన వరుణ్ సందేశ్ తన క్యారెక్టర్‌లో పెర్ఫార్మన్స్ అయితే చేశాడు. అలానే సినిమాలో కిల్లర్ పెర్ఫార్మన్స్ కూడా బావుంది. ఫైనల్‌గా ఈ సినిమా అయితే ఇలానే ఉంటుంది. మీరు గనక ఖాళీగా ఉండి సరదాగా ఇలా ఉండే సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమా మీకు పర్వాలేదనిపించొచ్చు. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోకి క్లోజ్ చేసే ముందైతే వీడియో లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.